యూట్యూబ్‌లో ఇలాంటి సింబల్స్ ఉంటే వాటి అర్థం ఏంటి? అసలు వీటి వల్ల మన ఛానెల్‌కి బెనిఫిట్ ఏంది అనేదే ఈరోజు ఈ వీడియో. ఈ వీడియోని క్లియర్‌గా చూసిన వాళ్ళకి యూట్యూబ్‌ని మెయింటైన్ చేసుకోవడము, అది మానిటైజేషన్ పరంగానైనా, లేదంటే ఎర్నింగ్స్ ఎక్కువ కావాలన్నా, ఇలాంటి విషయం అంతా కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీటి మీనింగ్స్ ఏంటి అనేది అయితే క్లియర్‌గా తెలుసుకోండి. సో, నా ఛానెల్‌కి సపోర్ట్ చేయాలి అని అనిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మెంబర్‌షిప్‌లో గానివ్వండి, లేదంటే సూపర్ థాంక్స్‌లో గాని జాయిన్ అయ్యి, మీ సపోర్ట్‌ని నాకైతే తెలియజేయండి. అది మీ ఇష్టము. థాంక్ యూ ఫర్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్‌గా చిన్నగా మీకు చూపిస్తాను. అంటే అర్థం కాని వాళ్ళకి అసలు ఈ వీడియోలో ఎలాంటి సింబల్స్ గురించి చెప్తున్నాను. అవి మీకు ఎక్కడ కనిపిస్తాయి అనే క్లారిటీ గురించి కూడా. ఎందుకంటే ఇప్పుడిప్పుడు కూడా కొత్తగా ఛానెల్స్ క్రియేటింగ్ అనేది చాలా మంది చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం మీకు స్టార్టింగ్ నుంచెల్లి పాయింట్ టు పాయింట్ మీకు నేను క్లియర్‌గా చూపిస్తాను. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ టెక్. ఇప్పుడు రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోనైతే ఇక్కడ మనం వచ్చేసినాం. అంటే యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఫస్ట్ పబ్లిక్ అయిన వీడియోస్ దగ్గర మాత్రమే ఈ సింబల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఒకటి రీసెంట్‌గా పబ్లిక్ అయిన వీడియోని క్లిక్ చేసుకున్నాను. చూడండి ఇది మనకి 25థ్ డిసెంబర్ అంటే ఇది నిన్న పబ్లిక్ అయిపోయింది. 1 అవర్ సారీ 23 అవర్స్ అయింది. ఇంకా 24 అవర్స్ కూడా కాలేదు. ఈ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకి ర్యాంకింగ్ బై వ్యూస్ అంటూ మనకి 4 ఔట్ ఆఫ్ 10 అని చూపిస్తుంది. వ్యూస్ 174 వచ్చినాయి అని చూపిస్తుంది. కింద ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చేసి మనకి 5.7 ఉంది. అలాగే కింద యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఏమో 1 మినిట్ 14 సెకండ్స్ ఉంది. కానీ ఇక్కడ సింబల్స్‌ని చూసుకోండి. ఇక్కడ నంబర్స్ ఏవున్నా సింబల్స్ అనేది కొన్ని గ్రీన్ కలర్‌లో యారో మార్క్ పైనకుంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 1 మినిట్ 14 సెకండ్స్ ఉన్నా కూడా యారో మార్క్ కిందకుండే అది కలర్ బ్లాక్‌లోకి వచ్చింది. అలాగే ఇంకొక వీడియోని కూడా అంటే దానికంటే ముందు పబ్లిష్ చేసిన వీడియోని కూడా చూస్తున్నాము. ఇక్కడ వీడియో అనేది మనకి కనిపిస్తుంది. ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మన వీడియో పర్ఫార్మెన్స్ కింద మళ్ళీ ఫస్ట్ 1 డే 23 అవర్స్‌లలో ర్యాంకింగ్ బై వ్యూస్ 1 ఔట్ ఆఫ్ 10 అని చూపిస్తుంది. ఇందాకదేమో 4 ఉంటే ఇదేమో 1 ఉంది. వ్యూస్ ఏమో 868 ఉంది. యారో మార్క్ గ్రీన్‌లో ఉండి పైకుంది. అలాగే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చేసి 7.6 ఉంది మనకి. అలాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఏమో 1 మినిట్ 35 సెకండ్స్ ఉంది. అది మనకి జస్ట్ గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ ఓకే అన్న విధంగా ఉంది. అలాగే ఎగ్జాంపుల్‌గా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇంకొక వీడియోని మీకు నేను చూపిస్తాను. తర్వాత 4 డేస్ ఎగో అప్‌లోడ్ చేసిన వీడియోని చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ 4 డేస్ 23 అవర్స్ అని చూపిస్తూ ఇక్కడ కూడా ఇది మనకి ర్యాంకింగ్ బై 1 ఔట్ ఆఫ్ 10 అని చూపిస్తుంది. వ్యూస్ ఏమో 519 అని చూపిస్తుంది. వ్యూస్‌ని చూసి మాత్రం ఎవరైతే నవ్వుకోకండి. ఎందుకంటే ఆ బాధ ఏంటిదనేది నాకు తెలుసు కాబట్టి ఈ వ్యూస్‌ను ఏంది మీ ఛానల్ ఏంది అన్నట్టుగా మాత్రం ఎగతాళిగా మాత్రం నవ్వుకోవడం అయితే స్టాప్ చేయండి. అలాగే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చేసి మనకి 5.8 ఉంది. కిందొచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంది. సో, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా! నేను ఏ సింబల్స్ గురించి చెప్తున్నానో, ఆ సింబల్స్ వల్ల మనకి ప్రయోజనం ఏంటిది? మన ఛానల్ పరంగా వీటిని మనం ఎలా అర్థం చేసుకొని, వాటిని ఏం జేయాలి మనం? దానివల్ల మన ఛానల్‌కొచ్చే బెనిఫిట్ ఏంటిది అనేదే ఇప్పుడు మీకు నేను చెప్పబోయే వీడియో. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌కి నేను చూపిస్తాను గదా! ఇప్పుడు నేను ఈ వీడియోని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 4 ఔట్ ఆఫ్ 10 అనేది ర్యాంకింగ్ బై వ్యూస్ అనేది చూపిస్తుంది. అంటే ఏంటిది? దీని మీద మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి. ఈ లాస్ట్ 23 అవర్స్ 34 మినిట్స్‌లలో ఇప్పటివరకి మన టోటల్ ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నింటిలో కలిపి ఏ వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అది లాస్ట్ 10 వీడియోస్ మాత్రమే చూపిస్తది. ఈ 23 అవర్స్‌లలో మనం రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన 10 వీడియోస్‌కి దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో చూపిస్తది. ఆ వీడియోస్‌లలో షార్ట్ వీడియోస్ ఉంటాయి. లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి. టోటల్‌గా అన్నింటిని కలుపుకొని వేటికి ఎక్కువ వచ్చినాయి. అవి ర్యాంకింగ్‌లో ఎలా ఉన్నాయి అనేది మనకి చూపిస్తది. ఇప్పుడు మనం ర్యాంకింగ్ దగ్గరకొచ్చేస్తే ఈ లాస్ట్ ఫస్ట్ 23 అవర్స్ 34 మినిట్స్‌లలో మనకి ఇక్కడ కనిపిస్తున్న అన్ని లాంగ్ వీడియోస్‌కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ షార్ట్ వీడియోస్ అయితే ఏవి కూడా లేవు. మనకి ఈ ఫస్ట్‌ది ర్యాంకింగ్‌లో 1లో ఉందని అర్థం. ఈ సెకండ్, థర్డ్ ఇప్పుడు మనం క్లిక్ చేసింది ఫోర్త్‌ది అని చూపించింది కదా! 4 ఔట్ ఆఫ్ 10 అని ఉంది కదా! అంటే ఇది ర్యాంక్ 4థ్‌లో ఉంది. ఆ విధంగా ఈ వీడియోకి వ్యూస్ వచ్చినాయి అని అర్థం. అలాగే కిందొచ్చేసి మనకి వ్యూస్ అంటే
ఆటోమేటిక్‌గా మన ఈ వీడియోకి వ్యూస్ ఎన్నొచ్చినాయి అనేది ఇక్కడ మనకైతే నంబర్ అయితే కౌంటింగ్ చూపిస్తుంది. అది కూడా ఇంతకు ముందుకు మనం అప్‌లోడ్ చేసిన వీడియోస్‌ని బట్టి ఇప్పుడు ఈ వీడియోకి ఎక్కువొచ్చినాయా, తక్కువొచ్చినాయా అనేది బేస్ చేసుకొని సో, అది మనకి గ్రీన్ కలర్‌లో యారో మార్క్ అనేది పైకి చూపిస్తుంది. అలాగే కింద నెక్స్ట్‌ది ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఉంది గదా! ఇప్పుడు ఇది ఎంతుంది మనకి 5.7 అనేది ఉంది. ఇది మనకి గ్రీన్ కలర్‌లో యారో మార్క్ పైకి చూపిస్తుంది. అసలు ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటిదంటే ఇదే మన సిటీఆర్ రేటింగ్. సో, మనకి ఇయర్నింగ్స్ అన్నీ గూడా దేన్ని బేస్ చేసుకొని వస్తాయో ఆ సిటీఆర్ రేటింగ్, ఆర్‌పిఎం రేటింగ్ అని ఉంటాయి గదా! సో, వాటిని బేస్ చేసుకునేది వీటి నుంచెల్లి. ఇక్కడ మనకి చూపిస్తుంది వెల్ డన్ పీపుల్ ఆన్ యూట్యూబ్ ఆర్ చూసింగ్ టు వాచ్ దిస్ వీడియో మోర్ ఆఫ్టర్ దెన్ యూజువల్. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు యూట్యూబ్‌లో ఉన్న పీపుల్స్ చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీ వీడియోస్ చూడడానికి అని దాని అంటే కనిపించిన వాళ్ళు వెంటనే క్లిక్ చేసి చూసిన దాన్ని బట్టి మనకి రేటింగ్ అనేది ఇక్కడ 5.7 అనేది ఉంది. ఇది ఎప్పుడైనా సరే ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి చూసుకోవాలి కానీ తగ్గే విధంగా అలాగే మనకి యారో మార్క్‌కి డౌన్‌లో చూపించుకుంటూ నార్మల్‌గా గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్‌లో ఉండేటట్టుగా కూడా చూసుకోవద్దు. ఎప్పుడు అయినా సరే అది మనకి గ్రీన్‌లో యారో మార్క్ పైకి చూపించే విధంగా మనము దాన్ని మనం బేస్ చేసుకొని వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఎందుకు ఇక్కడ మనకి 1 మినిట్ 14 సెకండ్స్ ఉన్నా గూడా మనకి యారో మార్క్ కిందికుండి మనకి బ్లాక్ కలర్‌లో ఉంది. అంటే మినిమమ్‌గా ఇప్పుడు మన వీడియో లెంత్ మనం ఇక్కడ పైన అప్‌లోడ్ చేసిన వీడియో లెంత్‌ని బట్టి మినిమమ్ ఎన్ని సెకండ్స్, ఎన్ని మినిట్స్ అయితే చూడాలో యావరేజ్‌గా అంత మినిట్స్ మన వీడియోని చూడలేదు. మినిమమ్‌గా యూట్యూబ్ ఇచ్చిన మినిట్స్‌ని గూడా మనం దాటలేదు కాబట్టి ఇక్కడ మనకి యారో మార్క్ అనేది డౌన్ ఉంది. సో, దీనికి రీజన్ ఏంటిదనేది మీకు తెలుసు. ఏంటిది మనం చెప్పేది ప్రతి ఒక్కటి టెక్ గదా! సో, ఏం చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్తారు. అది ఒకటి విన్నరు అనంటే మళ్ళీ టిక్ 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 అని నొక్కుతూ ఉంటారు. దానివల్ల ఏమైతది వీడియో స్కిప్ అయిపోతూ ఉంటది కాబట్టి మినిట్స్ అనేది, సెకండ్స్ అనేది కనీసం మినిమమ్‌గా వాళ్ళు ఎంత సెకండ్స్ అయితే చూడాలో అంత సెకండ్స్ వాళ్ళు చూడలేకపోతుర్రు. మళ్ళీ ఏంటంటే వెంటనే మన ఛానెల్ తరపున అయితే నా ఛానెల్ తరపున అయితే వెంటనే కామెంట్ చేస్తారు. అక్కడి నుంచెల్లి వెళ్ళిపోతారు. సో, ఈ 2 మైనస్‌లు నాకున్నాయి కాబట్టి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది నాకు చాలా తక్కువగా ఉంది. సో, ఇలా మీరు టెక్ కాకుండా డాన్స్ గానివ్వండి, ఎంటర్‌టైన్‌మెంట్ గానివ్వండి, లేదంటే ఏదన్నా మంచి వ్లాగ్స్‌కి సంబంధించినవి, ఇలాంటివి కామెడీకి సంబంధించినవి ఏమైనా మీరు చేస్తున్నారు అంటే, ఈ వ్యూ డ్యూరేషన్ అనేది మీకు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడ్డము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటది. ఇక టెక్ వాళ్ళకంటే మాత్రం ఇలా తక్కువగా ఉండడం చాలా సర్వసాధారణమే. సో, మొత్తానికి ఈ 4 మెయిన్ పాయింట్స్ అనేది కూడా మొత్తం టోటల్‌గా మన ఛానెల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏంటి ఎక్కువ వ్యూస్ రావడానికైనా, ఆ వ్యూస్‌కి వచ్చిన తక్కువ వ్యూస్‌కే మనీ ఎక్కువగా రావాలన్నా సరే, ఇక్కడ మన సీటీఆర్ రేటింగు, దాన్ని యేసుకొని మన ఆర్‌పీఎం రేటింగ్ ఇలాంటివన్నీ కూడా బేస్ అయి ఉంటాయి కాబట్టి, మన వ్యూస్‌కి మనం ఎక్కువ మనీ సంపాదించుకోవడము, అలాగే ఇంకా ఎక్కువ వ్యూస్ రావడానికి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సింబల్స్ అనేది మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పుడు మీరు వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే గాకుండా 24 అవర్స్ తర్వాత మీ వీడియోని చెక్ జేసుకోండి. అక్కడ మీకు వీడియోకి ఇప్పుడు ఇక్కడ నాకైతే ఇది ర్యాంకింగ్‌లో 4లో ఉంది అంటే అది తక్కువనే. అలాగే వ్యూస్ ఇక్కడ గ్రీన్‌లో చూపించిన మనకి ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలి. మనకి ఇంకా మంచిగా ఇయర్నింగ్స్ కావాలి. ఇంకా ఎక్కువ పీపుల్స్‌కి అందాలంటే ఇంకా ఎక్కువ వీడియోస్ వచ్చేలాగా మన కంటెంట్ అనేది మనం తీర్చిదిద్దుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంప్రెషన్స్ కూడా అంటే ఇప్పుడు సెర్చ్ చేసి చూసినా, లేదంటే మన సబ్స్క్రైబర్స్ అయినా, లేదంటే న్యూస్ ఫీడ్‌లో మన కంటెంట్ లాంటి కంటెంట్‌నే ప్రతి ఒక్కరు సెర్చ్ చేసే విధంగానైనా సరే వాళ్ళకైనా కూడా మన వీడియో కనిపిస్తది. అలా కనిపించినప్పుడు వాళ్ళు వెంటనే క్లిక్ చేసి చూసే విధంగా మనం పెట్టే థంబ్‌నెయిల్ అలాగే మన కంటెంట్‌లో, మన వీడియోలో ఉండే కంటెంట్ అనేది అంత బాగుండేలాగా మనం ఇంప్రూవ్ చేసుకొని వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయాలి. సో, ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయనంటే మనకి సబ్స్క్రైబర్స్, వాచ్ టైమ్ కంప్లీట్ అవ్వడము, కంప్లీట్ అయిన వాళ్ళకి రేటింగ్ అనేది ఎక్కువగా ఉండడము. ఈ రేటింగ్ ఎక్కువగా ఉంది అంటే మన వ్యూస్‌కి మంచిగా మనీ ఎర్నింగ్స్ అవ్వడం అనేది క్లియర్‌గా అయితాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సింబల్స్ అనేది గమనించుకొని మీ ఛానెల్‌లో ఇంకా మీరు దేని దగ్గర ఇంప్రూవ్ కావాలి అనేది చూసుకొని దాని పరంగా మీరు నెక్స్ట్ వీడియోస్ అనేది మీరు అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్ళిందంటే యూట్యూబ్‌లో మీరు సక్సెస్ అవ్వడం చాలా తక్కువ టైంలోనే అయిపోతది. మరి ఇంత మంచి మ్యాటర్‌ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా వెళ్ళిపోతారా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ మీరు యూట్యూబ్ గురించి తెలుసుకొని, యూట్యూబ్ ఛానెల్‌ని మీరు మెయింటైన్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్‌ని ఆన్ చేసుకోండి.